ఎన్నేళ్ళ సంది ఉంటురమ్మా? సో అది ఈ హైడ్రా అధికారులు వచ్చినప్పుడు ఉన్నారా? ఏ టైంలో వచ్చిండ్రు ఏంటి? ఇగో అక్కడ ఉన్నారమ్మా, అక్కడ ఉంటే ఇవి తీసినారు. అక్కడికి వచ్చిన వరకు ఇక్కడ వరకు తీసినారు. ఏం లేదు, సామాన్ లేదు, ఏం లేదు. ఊరు నుంచి వచ్చిన వరకు ఏం లేదు. గుడిసెలు లేదు, రూమ్ లేదు, ఏం లేదమ్మా. మేము తిరుగుతాను ఇటు అటు ఇటు అటు. ఊరు నుంచి వచ్చే వరకే ఇట్లా ఇంట్లో ఎవరు లేకుండేనా? ఏం లేదమ్మా, మేము ఇద్దరు ఉన్నారు. మేము మా అంకుల్ మేము ఉన్నారు. అంకుల్కి చేయి బాగలేదు అంటే ఇవి తీసుకుపోయాను. వచ్చిన వరకు ఇవి ఇది అవుతుంది. మరి నీ సామాను నువ్వు రూపాయి కూడబెట్టుకున్న సామాన్ అంతా తీసేసిండ్రా? అసలు ఒక్కటి కూడా నువ్వు తీసుకునేలాగా లేదా సామాన్? అయినా కొద్ది తీసినా ఇక్కడ పెట్టిన. మరి ఏమేమి సామాన్లు ఉండే? ఇవి ఎంత తపలా ఇవి అన్ని తీసినా, అది కింద పోయినారు. ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా? బీరువా గానీ, లేకపోతే ఇంకా కూలర్లు, లేకపోతే ఏవో ఉంటాయి కదా, ఫ్యాన్లు, చిన్న ఏమన్నా బంగారం వస్తువులు గానీ, వెండి వస్తువులు అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదమ్మా, కష్టపడి వస్తున్నాను మేము. బంగారము ఇవి ఎండి ఏం లేదు. కష్టపడితే మేము బతుకుతాం, లేకపోతే లేదు. మరి ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం పరిస్థితి మాకు ఏం లేదు. అందరూ పోయినారు, మేము వచ్చిన వరకు ఏం లేదు. అటు ఎట్టు పోతుంది ఏమో మాకు తెలియదు, దేవుడు తెలుసు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఇంటిని కూల్చేసారు. సో ఎక్కడైనా చుట్టుపక్కల కొంచెం తక్కువ రేట్లో రెంట్కి దొరికితే పోయేటువంటి పరిస్థితి మీద అంటే మీకు రెంట్కి ఇస్తారా, లేకపోతే మీరు రెంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేదమ్మా. డబ్బులు లేకపోతే ఇవి అడగొస్తూ అడుగుతాము. మా దగ్గర ఏం లేదు. అంకుల్ చెయ్యి బాగలేదు. ఉదయం నుంచి కనీసం ఏమన్నా తిన్నావా? ఎట్లా ఉంటున్నారు ఏంటి? సామాన్ అంతా పోయింది. మరి ఎవరైనా పెట్టినారా మీకు తెచ్చి తిండి, లేకపోతే మీరేమన్నా వండుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా ఇక్కడ? ఇప్పుడు వండినానికి లేదమ్మా. బియ్యం లేదు, సామాన్ లేదు, ఏం లేదు. బట్టలు అది తీసిన, బకెట్ బట్టలు అది అంతే. మరి ఎట్లేదు మా పరిస్థితి. దేవుడికి తెలుసు. ఎందుకు ఏడుస్తుంది? ఆగం చేసిందంటారా? ఏం చెప్పండి, గవర్నమెంట్కి ఏం చెప్పుకుంటాం? గవర్నమెంట్ అది దయా ధర్మం ఏం చేస్తారు. ఆరోగ్యం మంచి లేదంటున్నావు. ఆయన ఎక్కడ ఉన్నాడు మరి? ఊళ్ళో ఉన్నారు, ఒడిశా. మరి మీరేం పని చేస్తారు ఇక్కడ? కూలి పని చేస్తున్నాం. మా ఆయన కూడా కూలి చేస్తున్నాం, మేము కూడా కూలి చేస్తున్నాం. ఈ అన్నం లేదు, ఏం లేదు, ఎట్లా పడుతుంది. మేము ఇప్పుడు 5-6 సంవత్సరాల సంది ఉన్నాం మేడం. నిన్న 11-12 గంటలకు వచ్చిర్రు. అసలు ఏం చెప్పలేదు, కూలి చేసిపోయారు. మా సామాను అన్ని పిల్లలు, చిన్న పిల్లలు చెట్టు కిందనే వండుకున్నాం రాత్రి పట్ట కప్పుకొని. పర్మిషన్ జాగలా కట్టుకుంటే కూలిస్తారని తెలియదా అమ్మా? పర్మిషన్ అంటే మా సార్ వాళ్ళు మాదని మమ్మల్ని వాచ్మెన్ లాగా ఉండమన్నారు. ఉన్నాం మేడం. వాళ్ళు కూడా రాలేదు నిన్న, మాకేం చేయలేదు, చూడలేదు. సార్ వాళ్ళు ఇప్పుడు వస్తారు అంటారు. ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో, మాకు ఏడ రూమ్ దొరకలేదు. చిన్న పిల్లలు చెట్టు కింద సామాన్ అంతా తడిచిపోయినాయి మేడం. బట్టలు, బియ్యం అన్ని తడిచిపోయింది. అట్లా ఇబ్బంది పడతాం. కనీసం చెప్పలేదు అమ్మాయి? మన నోటీసులు ఇచ్చిర్రా? ముందస్తుగా వచ్చి ఖాళీ చేయండి అమ్మా, మేము కూలగొడుతున్నాం అని ఏం చెప్పలే మేడం. అవేం చెప్పలే. ఎమ్మడే రావడం మిషన్ పెట్టి మొత్తం నిన్న మొన్ననే కట్టుకున్నాం. 3 రోజులు పనిచేసి కూలి మనిషిని తెచ్చుకొని కట్టుకున్నాం గుడిసె. కట్టుకుంటే ఎమ్మడే అసలు మా సామాన్ కూడా తీయని ప్యాన్ ఇరగొట్టి రాదు, అక్కడే ఉన్నాయి చూడు. అన్ని ఎట్లున్నాయి అట్లే కూలి చేసాను. ఏం తినలే మేడం. ఇప్పుడు సద్యానం వేసుకొని తిందామని పోతే పాసిపోతే ఆడ వారేసి గిన్నె కడిగి చేయగడుకొని వచ్చిన మేడం. తినలేదు నేను. పిల్లలకైతే ఇడ్లీ తెచ్చి తినబెట్టాను. ఏం చేద్దాం, ఎక్కడ పోదాం, ఆడ రూమ్ దొరకలేదు. చిన్న బిడ్డలు, మా అమ్మాయి చనిపోయింది, 6 నెలలు అవుతుంది. నా బిడ్డ పిల్లలు ఉండరు, 2. నా కొడుకులు 2 ఉండరు. ఆడుండాలో రూమ్ దొరకలేదు. ఎంత ఎత్తుకొచ్చినా పొద్దు నుంచి. వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్న మేడం. ఏడ్చుకుంటా దండం పెట్టినా. కొద్దిసేపు ఉంచారు సార్, మీకు దండం పెడతా, సామాన్ తీసుకుంటాము, కొనుక్కోలేము సామాన్ అంటే కూడా వాళ్ళు మమ్మల్ని కూడా కొడతారమ్మా మీ మాట వింటే అని. మా మాట వినకుండానే ఆడు ఏడుస్తుంటే కూడా వినిపించుకోలేదు మేడం. వాళ్ళు సామాన్ అట్లా ఎట్లున్నాయి అట్లే ఇన్లే. అసలు ఏడుస్తుంటే కూడా ఇన్లే. అట్లా ఎట్లున్న సామాన్ అట్లే గురి చేసిపోయింది. అట్లే తీసే ఇంకా కొన్ని మేమే రూల్కి తీసి పెట్టుకున్నాం ఏడ్చుకుంటా. బట్టలన్నీ ఇసిరేసారు, ముద్దలాగా అయిపోయింది. దుప్పట్లే వెళ్ళలేవు. రాత్రి చలికి పిల్లల వల్లే పెట్టుకొని ఇట్లా కవర్ కప్పుకొని కూర్చున్నాం. అదొక మేడం, మేము అబద్ధం చెప్తలేము మేడం, నిజమే. చిన్న పిల్లలు తానం చేసుకోలేదు, మొగ్గం కడుగునికి అది లేదు. అక్కడ తినటానికే ఉండటానికే లేదు. ఇక తానంకు దేవుడు ఎరుగుతుంది.
అట్లే చెప్పొచ్చుగా మేడం, మాకు 10 రోజులు 2 రోజులు అని చెప్తే ఏ అయ్యే కాల్లో పట్టుకొని రూమ్ చూసుకుంటుంటాం కదా, ఏం చెప్పకుండా రూమ్ గురించి ఇప్పుడు ఎటు పోవాలంటే బతుకు నిజంగా మేడం. ఈ మైక్ గురించి కాదు, మా బతుకు అయిపోయి చేతులు కూడా డబ్బులు లేదు, ఎక్కడ పోవాలో తెలియదు. ఏం చేద్దాం చెప్పు మేడం, మాకు ఎవరు లేరు అంటదండి. అక్కడే ఉంటున్నాము, ఎవరు ఆదరించడం లేరు. మరి మీ ఓనర్లు ఎక్కడ పోయారు? మిమ్మల్ని వేసుకోమని చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయారు? ఓనర్ 2 గంటలకు వస్తాను రాలే, ఇప్పుడు వస్తాను 2 గంటలకు, ఇంకా రాలేదు. రెంట్కి తీసుకొని అక్కడ నెల నెల అద్దె కట్టుకునే అంత స్తోమత ఉందా అమ్మ మీకు? కట్టుకుంటాము కట్టుకోలేము, ప్రస్తుతానికి పోయి పోనన్న పోతుంటాం కదా మేడం. మాకు ఇక్కడ ఇల్లు లేదు. దిగాలంటే కూడా 2 నెలలు అడ్వాన్స్లు అడుగుతారు. మరి ఎట్లా ఇప్పుడు పైసలే లేవండి నువ్వు చేతిలో, పిల్లల్ని పట్టుకొని ఏడికోతావు? ఎక్కడ పోవాలో అర్థం కాలేదు మేడం. రాత్రి వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు పండుకొండకి లేదన్న, అంతా జల్లు వస్తుంది అమ్మ అన్నారు. పిల్లలు వేసుకొని బాగలేదు. రాత్రి అసలు ఇడవలే వర్షం, ముసురు పడుతూనే ఉంది. నిన్న పెద్ద వర్షం పడ్డది సాయంత్రం నుంచి. ఎట్లుండ్రమ్మా ఈ వర్షానికి? ఇల్లు గూడు లేకుండా తడిచిపోయినాయి, బట్టలు అన్ని తడిచిపోయినాయి, కవర్ గివర్ అంతా అట్లే చూస్తున్నాం మేడం. గవర్నమెంట్ వాళ్ళన్నా మాకు ఏమైనా సాయం చేస్తున్నా బట్టి సాయం నిజంగా మేడం, మాకేం లేవు మేడం. వేసిన మేడం, ఉంది రేవంత్ రెడ్డికి వేసిన నేను ఓటు, ఉంది ఓటకు ఉంది, ఓటక్కు కూడా ఉంది, రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంతున్న మిమ్మల్ని కనీసం మీకు కనీస గౌరవం అంటే ఏమంటారు, కనీసం ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మ మేము రేపు కుల కొడుతున్నాం, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం, టైం ఇస్తున్నాం ఇట్లా చెప్పి ఒక్క పూట నిమిషం, 1 గంట కాదు, అర్ధ గంట కాదు, 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలే మేడం. ఎట్లున్న అట్లే టాస్ట్ తెచ్చి పెట్టి పిల్లలకి తిని పెడదామని మంచం మీద చెక్క మీద పెట్టిన ఇంట్లో నాటి చెట్టు పోయిందో అది మొత్తం కూల్ చేసి ఆడ ఏం దొరకలే. దేవులు ఆడుకున్నాము, ఆడ టిఫిన్ దొరుకుతుందేమో కవర్లో చూసి ఏమో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందేమో, ఈ మాలంటోళ్ళకి మంచి చేస్తారని మేము ఎంతో సంతోషంతో ఓటేసినాం మేడం. రావాలని నేను దేవుని కూడా మొక్కిన, కాంగ్రెస్ వస్తే మంచి చేస్తారేమో, ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేయట్లేదు అని, ఇల్లు ఇస్తారేమో అని ఎంత ఆశతో ఓటేసిన మేడం. నేను ఎంత సంతోషంగా ఓటేసిన పోయి, మాకు ఏ ఆధారం లేదు మేడం. ఇప్పుడు నిజంగా మేడం, ఈ మైక్ గురించి కాదు, నీకు నా బిడ్డకి చెప్పినట్టు చెప్తున్నా, మాకు ఏ ఆధారం లేదమ్మా. చేతిలో 10 రూపాయలు డబ్బులు కూడా లేవు, ఎటు పోవాలో తోయేసి అయిపోయింది. అటు ఇటు పిచ్చి కుక్కలాల తిరిగి వచ్చినాం పొద్దు నుంచి. రూము ఏడ ఖాళీ లేవు రూములు. ఇక్కడ చాలా మంది ఖాళీ చేశారు కదా మేడం, దొరికిన వాళ్ళు దొరికినట్టే చేరుకున్నారు రూమ్లలో. మాకు రూమ్ దొరకలేదు, చేతుల పైసలు లేవు, ఆధారం లేదు, ఆదరించే వాళ్ళు లేరు, మమ్మల్ని పూట ఉండమనేటోళ్ళు కూడా లేరు మేడం. ఎక్కడ పోదు, ఏం చేద్దాం మేడం మేము? అధికారులు వచ్చి ఎవరేం చేస్తలేరు. ఏమో నేను ఎమ్మెల్యే వచ్చిండు నిన్న, ఇక్కడ వచ్చిండు ఎమ్మెల్యే వస్తే అడిగిన సార్ లేదు సార్, ఎమ్మెల్యే వస్తే నేను సార్ ఇప్పుడు గుల్ల కొడితే నా బిడ్డలు వేసుకొని ఎక్కడ పోదంటే, నీది కాదమ్మా మీ సార్ వాళ్ళు చూసుకుంటారు పో అని భుజం మీద చేతితో తట్టిపోయింది. ఇక్కడ వచ్చి నిన్న పొద్దున వచ్చిండు, నిన్న మధ్యాహ్నం వచ్చిండు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగితే కూడా ఏం సమాధానం చెప్పలే. ఏం సార్ సడన్గా రూములు గుల్ల కొడితే ఎక్కడ పోవాలంటే, మీ ఓనర్కి సంబంధం అమ్మ, మీకే సంబంధం అంటున్నాడు. ఓనర్కి సంబంధం అయితే మాకు ఫ్లాట్ కొని ఏం సంబంధం? గుడిసే మేమేం ఆస్తి అలా ఫ్లాట్ తీసుకుంటుంటే మా అమ్మ 4 రోజులు ఉండి ఎడగొచ్చి తల దాచుకుంటుంటే, ఇప్పుడు వానకాలం ఎటు పోదాం మేము? పోనీకి ఆధారం లేదు, ఈ ఆడ రూములు దొరుకుతలేవు ఏడవ. నిజంగా తిరిగి ఆస్ట్ వచ్చింది. నిన్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అన్నం లేదు, ఏం లేదు. అన్నం వేసుకుంటే పాసిపోయింది, అక్కడ పారేసి వచ్చిన తిందామని ఇంత కారం వేసుకొని చూస్తే పాసిపోయింది అన్నం. టైం లేక తినడానికి కూడా కనీసం మీకు వండుకోవడానికి టైం ఇవ్వలే. పోనీ వండుకున్న తిండి తిందామంటే ఇప్పుడు ఏమో పాసిపోయింది. వండుకున్న తినలేదు, నేను పారేసినాం అన్నం కూర అంతా చల్లిపోతుంది బట్టలలో అని. అక్కడంతా అన్నం కూర అంతా పాడేసి, అన్నం పడేయాలి, కూర పడేసి అన్నం అక్కడ పెట్టుకొని మామిడికాయ పచ్చడి తెచ్చుకొని ఇంత పిల్లలకి నేను నిన్న ఏం లేదు మాకు తింటారు కూడా. ఈ ఆడ వండుకోవాలి, ఈ ఆడ పెట్టుకోవాలి. ఎవరమ్మా సార్లు అవసరానికి వాడుకుంటారు కానీ ఏ సార్లు ఆదరించలేదు. ఎటు పోవాలి దారి లేదు, ఏం చేద్దామమ్మా? మాకు సాయం చేసేవాళ్ళు ఎవరమ్మా? ఎవరు చేస్తారు మేడం?